ఇక కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు సమావేశం జరగనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంపై పాలక మండలి చర్చించనుంది. ఈ నెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగే అవకాశం ఉంది. టీటీడీ పాలక మండలి సమావేశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే మరి కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం కానున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు పూర్తిగా అంటే ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సినటువంటి పాలక మండలి సమావేశం ఈరోజు శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం కారణంగా ఏదైతే ఆలస్యమైన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు విఐపి ఏదైతే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా తిరుమలలో ఉండడంతో విఐపి వెళ్ళేంత వరకు ఈ పాలక మండలి సమావేశం నిర్వహించే అవకాశం లేకపోవడంతో కాస్త ఆలస్యమైన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపటి అంటే 12 గంటలకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఏదైతే అన్నమయ్య భవన్లో ప్రారంభం కాని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో అనే దానిపై కీలకంగా చర్చకు రానున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 24వ తేదీ అంటే ఈ 24 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కాబట్టి ఆ పట్టు వస్త్రాలు సమర్పించే దానికి సంబంధించి చర్చకు రానున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఈ ఇక్కడ భక్తులకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేస్తారు అనే దానిపై ప్రధానంగా చర్చకు రానున్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఎందుకంటే మా శ్రీవారి బ్రహ్మోత్సవాలకి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకి సంబంధించినటువంటి ఏర్పాట్ల కంటే ఇటు గ్యాలరీలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే గరుడ సేవ అంటే ప్రధానంగా బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన సేవ గరుడ సేవగా పిలుస్తారు. ఎందుకంటే గరుడ సేవకి లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులే కాకుండా ముఖ్యంగా ఈ గరుడ సేవని తిలకించేందుకే కేవలం భక్తులు భారీ స్థాయిలో చేరుకుంటుంటారు. ముఖ్యంగా అందుకే గ్యాలరీల్లోకి ఎంతమందిని అనుమతిస్తారు. ముఖ్యంగా బయట స్క్రీన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తిగా అంటే భక్తులు స్వామివారిని వాహన సేవలను తిలకించేందుకు ప్రత్యేకంగా ఏదైతే గ్యాలరీలని ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ గరుడ సేవకు సంబంధించి సుమారు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రోజుకు సంబంధించినటువంటి వాహనాలను కూడా పూర్తిగా కొన్ని వాహన పార్కింగ్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుపతి నుంచి తిరుమలకి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలని ఆ రోజు పూర్తి స్థాయిలో అనుమతించరు. కేవలం బస్సుల్లో మాత్రమే తిరుమలకి అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే సీఎం 24వ తేదీ మొదటగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత మరుసటి రోజు PSC 5 భవనాన్ని ఆయన అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తిరుమలలో పలు ప్రాంతాల్లో ఆయన సీఎం పర్యటించిన నేపథ్యంలో దానికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి నిన్న టీటీడీ అధికారులతో ఇప్పటికే పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పలు కీలక అంశాలే కాకుండా ముఖ్యంగా పాలక మండలి సమావేశానికి సంబంధించి కేవలం విఐపి రానున్న నేపథ్యం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతాలు తిరుగుతాడు, ముఖ్యంగా PSC 5 ఓపెనింగ్ చేయబోతున్నారు. మళ్ళా తర్వాత పలు గెస్ట్ హౌస్లకు సంబంధించి కూడా కీలకంగా ఆయన అయితే వచ్చి ఈ గెస్ట్ హౌస్లను ప్రారంభించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కాకుండా ముఖ్యంగా ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలే కీలకంగా మారనున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దసరా సెలవులు రానున్న నేపథ్యంలో ఏదైతే భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారాంతపు సెలవులు వస్తేనే భారీగా తిరుమలకి పోటెత్తారు. అటువంటిది ఈసారి దసరా సెలవులు వస్తున్న నేపథ్యం మరోవైపు బ్రహ్మోత్సవాలు వస్తున్న పరిస్థితి ఉంది. బ్రహ్మోత్సవాలకి సంబంధించి పూర్తిగా ఏదైతే భక్తులకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారనే దానిపై కీలకంగా ఏదైతే చర్చకు రాని తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే భక్తులకు సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాలు అంటే లడ్డూలు నిల్వ ఉంచుకోవడం కావచ్చు, ముఖ్యంగా భక్తులకు సంబంధించినటువంటి అద్దె గదులకు సంబంధించి ఆ రోజుకు సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేయాలంటే ఈ 10 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాల్లో
ఎటువంటి సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబడవు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి కేవలం విఐపి అంటే ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి విఐపీలు మాత్రమే తిరుమలకి రావాలని గతంలోనే తెలిపారు. దానికి సంబంధించి కూడా కీలకంగా మారనున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుమలకి భారీ స్థాయిలో భక్తులు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా అన్నప్రసాదాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా నీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఎక్కడక్కడ ఆ నీటిని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు గ్యాలరీలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాధిక. రైట్, థ్యాంక్ యూ సునీల్.